హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను HTML, CSS, జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి ఇమేజ్ స్లైడర్ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ యారోస్ ఉన్నాయి కదా, వీటి మీద క్లిక్ చేసినట్టయితే రైట్ యారో క్లిక్ చేసినట్టయితే రైట్ సైడ్ ఉన్న ఇమేజ్ అనేది వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ కావాలి అంటే లెఫ్ట్ యారో క్లిక్ చేయాలి. సో ఇలా మనకి లాస్ట్ ఇమేజ్కి వచ్చేటప్పటికి రైట్ యారో అనేది డిసపియర్ అయిపోవాలి. సో ఇలా లెఫ్ట్ సైడ్ కూడా అలాగే లెఫ్ట్ లాస్ట్ ఇమేజ్ వచ్చేటప్పటికి డిసపియర్ అయిపోవాలి. సో ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో index.html పేజ్ తీసుకున్నా, ఒక style.css ఫైల్ తీసుకున్నా, script.js ఫైల్ తీసుకున్నా. సో index.html ఫైల్లో CSS ఫైల్ని లింక్ ట్యాగ్ ద్వారా లింక్ చేశాను, జావాస్క్రిప్ట్ ఫైల్ని స్క్రిప్ట్ ట్యాగ్ ద్వారా లింక్ చేశాను. అండ్ ఇక్కడ మనకి యారోస్ ఉన్నాయి కదా, ఈ యారోస్ కోసం ఫాంట్ అవసరం ఐకాన్స్ని యూజ్ చేస్తున్నా. సో మనం ఫాంట్ అవసరం ఐకాన్స్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆ ఫాంట్ అవసరం యొక్క లింక్ అనేది పేస్ట్ చేయాలి. సో మనం గూగుల్లోకి వెళ్ళి ఫాంట్ అవసరం CDN.js అని టైప్ చేసినట్టయితే మనకి ఫస్ట్ ఒక లింక్ వస్తుంది. ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఇది ఏదైతే ఉందో లైట్ రెడ్ కలర్లో దాన్ని కాపీ చేయాలి. కాపీ లింక్ ట్యాగ్ ఉంది కదా, దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో అదే నేను ఇక్కడ చేశాను. సో ఇప్పుడు ఆ లింక్ అనేది కాపీ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఐకాన్స్ని యూజ్ చేయాలి అని అంటే ఫాంట్ అవసరం వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐకాన్స్ అనే మెనూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి యారో కదా కావాల్సింది. సో నేను యారో అని టైప్ చేశాను. మనకి ఫ్రీ ఐకాన్స్ చాలా ఉంటాయి, వీటిలో ఏదో ఒకటి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ యారోస్ యూజ్ చేశాను. సో చివరన్ రైట్ చివరన్ లెఫ్ట్ అని ఉంది దీని నేమ్. సో ఫస్ట్ అయితే మనకి ఆ లెఫ్ట్ రైట్ ఐకాన్స్ కావాలి కదా, ఆ ఐకాన్స్ని ఆ ఇమేజెస్ని మొత్తం అంతటిని ఒక డివిజన్లో తీసుకుంటున్నా. ఆ డివిజన్కి క్లాస్ స్లైడర్ అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఆ ఐకాన్ కావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, లెఫ్ట్ ఐకాన్ కావాలి అంటే ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే ఆ ఐకాన్కి సంబంధించింది ట్యాగ్ అనేది మనకి కాపీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డివిజన్లో ఇంకొక డివిజన్ తీసుకుంటున్నాను, దానికి లెఫ్ట్ అనే క్లాస్ ఇస్తున్నా, దాని లోపల ఈ ఐకాన్ని పెడుతున్నా. నెక్స్ట్ రైట్ ఐకాన్ కావాలి కాబట్టి రైట్ ఐకాన్. సో మళ్ళీ దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ HTML సెలెక్ట్ చేసి ఇక్కడ కింద టెక్స్ట్ ఏదైతే కనిపిస్తుందో ట్యాగ్ ఉన్నది దాని మీద క్లిక్ చేసినట్టయితే అది కాపీ అవుతుంది. సేమ్ అది ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను రైట్ అని ఇంకొక డివిజన్ తీసుకుని దానికి క్లాస్ రైట్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఆ రైట్ లెఫ్ట్ ఐకాన్స్ ని పేస్ట్ చేసాం కదా, ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనకి రెండు ఐకాన్స్ అనేవి వచ్చింది. సో మనకి ఇమేజ్ కావాలి కదా, సో ఇమేజ్ ని ఏం చేస్తున్నానంటే ఈ రెండింటి మధ్యలో పెడుతున్నా. ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ ని తీసుకుంటున్నా. ఈ ఇమేజ్ ట్యాగ్ లో SRCలో నేను ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఈ HTML ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ ఉన్న ఫోల్డర్లోనే ఇమేజెస్ అనే ఇంకొక న్యూ ఫోల్డర్ ఉంది, దాంట్లో ఇమేజెస్ అన్నీ ఉన్నాయి. నేను ఒక ఇమేజ్ లింక్ అనేది ఇక్కడ ఇస్తున్నా. SRC అట్రిబ్యూట్లో 4 అనే ఇమేజ్ నేమ్ ఉన్నది ఇస్తున్నా. సో దీనికి ఒక ఐడి కూడా ఇస్తున్నా, IMG అని ఇస్తున్నా ఐడి కూడా. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనం స్టైలింగ్ అప్లై చేద్దాం. దీనికి ఫస్ట్ అన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసి మార్జిన్ 0, ప్యాడింగ్ 0, అండ్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఇస్తున్నా. నెక్స్ట్ బాడీ ట్యాగ్ లో డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తున్నాను. ఎందుకని అంటే మనకి ఆ ఇమేజ్ స్లైడర్ ఏదైతే ఉందో అది మొత్తం మన వెబ్ పేజ్ లో సెంటర్ లోకి రావడం కోసం ఫ్లెక్స్ ఇచ్చి డిస్ప్లే సెంటర్ లోకి రావడానికి జస్టిఫై కంటెంట్
సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్ ఉంటుంది కదా, ఆ ప్రాపర్టీస్ ఇస్తున్నా. అలైన్ ఐటమ్స్ సెంటర్ అండ్ జస్టిఫై కంటెంట్ కూడా సెంటర్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ వెబ్ పేజ్లో టాప్లో సెంటర్లోకి వచ్చింది. ఇప్పుడు బాడీ యొక్క హైట్ 100 వ్యూ పోర్ట్ హైట్ తీసుకున్నట్టయితే మన వెబ్ పేజ్ ఎంత హైట్ అయితే ఉంటుందో ఆ హైట్లో ఆ టోటల్ స్లైడర్ అనే క్లాస్ ఉన్నది మొత్తం సెంటర్లోకి వస్తుంది. ఎందుకంటే మనం బాడీ ట్యాగ్కి డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాం. సో బాడీ ట్యాగ్లో ఉన్న మెయిన్ చిల్డ్రన్ ఏంటి అంటే స్లైడర్. ఈ స్లైడర్ మొత్తం బాడీ ట్యాగ్లో సెంటర్లోకి వస్తుంది, హారిజెంటల్గా వెర్టికల్గా కూడా. సో ఇప్పుడు స్లైడర్ ట్యాగ్కి స్టైల్స్ అప్లై చేద్దాం. ఈ స్లైడర్ ట్యాగ్లో నేను విడ్త్ తీసుకుంటున్నా 500 పిక్సెల్స్. సారీ, స్లైడర్ ట్యాగ్ కాదు, ఆ డివ్ ట్యాగ్కి స్లైడర్ క్లాస్ ఇచ్చాం కదా అది. హైట్ 300 పిక్సెల్స్ తీసుకుంటున్నా అండ్ పొజిషన్ రిలేటివ్ ఇస్తున్నా. ఎందుకని అంటే ఇక్కడ మనకి ఐకాన్స్ ఉన్నాయి కదా, ఆ ఐకాన్స్ ఈ స్లైడర్ నుంచి లెఫ్ట్ నుంచి 0 పిక్సెల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, రైట్ నుంచి 0 పిక్సెల్స్ వరకు రావాలి. అంటే ఈ స్లైడర్ యొక్క పొజిషన్ రిలేటివ్ ఇచ్చినప్పుడు ఈ లెఫ్ట్ రైట్ అనే ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్, వాటి యొక్క పొజిషన్ని ఈజీగా ఈ కంటైనర్ మొత్తంలో లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ బటన్, రైట్ సైడ్కి రైట్ బటన్ సెట్ చేసుకోవచ్చు. అందుకే నెక్స్ట్ ఆ స్లైడర్ అనే క్లాస్ ఉన్న దాంట్లో ఇమేజ్ ఏదైతే ఉందో దానికి విడ్త్ 100% ఇస్తున్నా. సో ఆ ఇమేజ్ విడ్త్ ఈ స్లైడర్ యొక్క విడ్త్ ఎంతైతే ఉంటుందో ఫుల్ విడ్త్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఫిట్ కవర్ అని ఇస్తున్నట్టయితే మనకి ఆ ఇమేజ్ అనేది ఇక్కడ ఇచ్చిన డైమెన్షన్స్లో ఫిట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ స్లైడర్లోనే మనకి లెఫ్ట్ రైట్ అనే 2 క్లాసులు తీసుకున్నాం కదా, దానికి స్టైల్ అప్లై చేద్దాం. సో ఇక్కడ నేను లెఫ్ట్ రైట్ అని ఈ ఐకాన్ పైన ఉన్న డివిజన్లో తీసుకున్నా. ఈ ఐకాన్ కూడా నేను ఒక క్లాస్ ఇస్తున్నా, లెఫ్ట్ యారో అనే ఒక క్లాస్ ఇస్తున్నా. ఎందుకంటే దీనికి కూడా సమ్ స్టైలింగ్ అప్లై చేద్దామని. ఇది రైట్ యారో. సో ఇప్పుడు లెఫ్ట్ అనే క్లాస్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. దీనికి పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తున్నా అండ్ లెఫ్ట్ నుంచి 0 పిక్సెల్స్. నెక్స్ట్ టాప్ నుంచి 50% ఇస్తున్నా. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఆ ఐకాన్ కనిపించట్లే. ఎందుకని అంటే ఇక్కడ మనకి ఇమేజ్తో ఓవర్లాప్ అయిపోతుంది. సో అందుకే మనకి జెడ్ ఇండెక్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంది, దాన్ని ఎక్కువ ఇచ్చినట్టయితే ఈ లెఫ్ట్ అనే ఐకాన్కి ఇమేజ్ కన్నా ఎక్కువ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇమేజ్కి ఏమో జెడ్ ఇండెక్స్ దీనికన్నా తక్కువ ఇస్తున్నా, జెడ్ ఇండెక్స్ 10 ఇస్తున్నా. సో ఇప్పుడు లెఫ్ట్ యారో ఉంది కదా, దానికి స్టైలింగ్. ఈ లెఫ్ట్ యారోకి నేను కలర్ వైట్ ఇస్తున్నా, ఆ ఐకాన్ యొక్క కలర్. సో ఇప్పుడు మనకి కనిపిస్తుంది. ఇందాక ఎందుకు కనిపించలేదంటే ఇక్కడ బ్లాక్లో ఓవర్ రైడ్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ లెఫ్ట్ యారోకి ఏ స్టైల్ ఇచ్చామో
లెఫ్ట్ అనే ఒక క్లాస్ ఉన్న దానికి ఏ స్టైల్ అప్లై చేసామో రైట్ కూడా స్లైట్ చేంజ్ చేస్తూ సేమ్ అలానే అప్లై చేద్దాం. సో రైట్ అనే క్లాస్ కి పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తాం. రైట్ నుంచి జీరో పిక్సెల్స్ అంటే ఆ ఇమేజ్ కంటైనర్ ఏదైతే ఉందో దాంట్లో రైట్ సైడ్ ఇది రావాలి కాబట్టి ఇప్పుడు రైట్ యారో. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇలా వచ్చింది కదా. ఈ ఇమేజ్ కి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ బటన్, రైట్ సైడ్ రైట్ బటన్ వచ్చింది కదా ఐకాన్. సో ఇప్పుడు ఆ లెఫ్ట్ రైట్ అనే డివిజన్స్ తీసుకున్నాం కదా, దానికి సమ్ విడ్త్ హైట్ ఇచ్చి దానికి సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చినట్టయితే మనకి ఆ షేడ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను విడ్త్ 40 పిక్సెల్స్ ఇస్తున్నా, హైట్ 50 పిక్సెల్స్ ఇస్తున్నా. సేమ్ ఇదే రైట్ కూడా కాపీ చేస్తున్నా. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది లైట్ బ్లాక్ కలర్ ఇస్తున్నా 0, సో ఇప్పుడు మనం ఒపాసిటీ RGBA లో లాస్ట్ది ఒపాసిటీ, దీంట్లో మనం లైట్ షేడ్ అనేది ఇవ్వచ్చు అనమాట ఏ కలర్ కైనా. సో ఇక్కడ నేను బ్లాక్ కలర్ కి లైట్ షేడ్ ఇస్తున్నా. సో లైట్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఇది. సో ఇక్కడ నేను ప్యాడింగ్ కూడా ఇస్తున్నా. ప్యాడింగ్ ఇవ్వడం ద్వారా ఆ ఐకాన్ అనేది ఆ రైట్ బాక్స్ లో సెంటర్ లో, లెఫ్ట్ బాక్స్ లో సెంటర్ లో వస్తుంది. ప్యాడింగ్ టాప్ బాటమ్ 5 పిక్సెల్స్, లెఫ్ట్ రైట్ 9 పిక్సెల్స్ ఇస్తున్నా. సేమ్ ఇదే లెఫ్ట్ అనే బటన్ కూడా ఇస్తున్నా. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది దీంట్లో మెర్జ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ప్రెసెంట్ నార్మల్ గా వేరే కలర్ ఇస్తున్నా, ఇక్కడ రెడ్ అని ఇస్తున్నా. సో ఆ యారోస్ కనిపించట్లేదు, అందుకనే ఇప్పుడు రెడ్ అని ఇస్తున్నా, తర్వాత చేంజ్ చేస్తాను మళ్ళీ. సో ఇలా వచ్చింది కదా. ఇక్కడ మనకి హైట్ అనేది ఎక్కువైపోయింది. సో దీనికి ప్యాడింగ్ తగ్గిస్తే సరిపోతుంది, లేకపోతే హైట్ అయినా డిక్రీజ్ చేయొచ్చు. సో హైట్ నేను 30 పిక్సెల్స్ ఇస్తున్నా. లేకపోతే 40 ఇస్తున్నా. అండ్ ప్యాడింగ్ టాప్ 6 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ఆ ఐకాన్ కి సమ్ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాము. థర్టీ పిక్సెల్స్ పెడుతున్నా, లెఫ్ట్ కి రైట్ కి కూడా.
ఇలా మనకి ఈ ఐకాన్స్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఇక్కడ ఈ రైట్ యారో మీద క్లిక్ చేసినప్పుడు రైట్ సైడ్ ఉన్న ఇమేజ్, లెఫ్ట్ యారో మీద క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ మనం వచ్చేలా చేయాలి. సో జావా స్క్రిప్ట్ కోడ్ అనేది రాయాలి ఇప్పుడు. సో ఫస్ట్ అయితే మనం ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్ ఎలిమెంట్ ని రైట్ సైడ్ ఉన్న బటన్ ఎలిమెంట్ ని తీసుకురావాలి. సో ఇక్కడ నేను లెట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి లేకపోతే లెఫ్ట్ యారో అని చెప్పి తీసుకుంటున్నాను. లెఫ్ట్ యారో ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ ఆఫ్ మనకి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ అనే క్లాస్ దేనికైతే ఇచ్చామో దాన్ని క్లిక్ చేసినప్పుడే కదా మనకి ఈవెంట్ జరగాలి. సేమ్ అదే విధంగా రైట్ యారోని క్లిక్ చేసినప్పుడు కూడా జరగాలి. కాబట్టి లెఫ్ట్ యారోకి రైట్ యారోకి తీసుకొచ్చి ఒక వేరియబుల్లో తీసుకుంటున్నాను ఆ ఎలిమెంట్ ని. సో ఇది రైట్ యారో. సో దీనికి క్లాసు రైట్. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి, ఈ బటన్స్ ని క్లిక్ చేసినప్పుడు ఈ ఇమేజ్ యొక్క ఎస్ఆర్సి అట్రిబ్యూట్ అనేది చేంజ్ అవ్వాలి. ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నానంటే ఇమేజెస్ అన్నిటినీ ఒక యారేలో తీసుకుంటున్నా. ఆ ఇమేజెస్ సేమ్ ఇంతకు ముందు ఇంకొక ఫైల్లో ఇమేజెస్ కాపీ చేసి ఉన్నది ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఈ ఇమేజెస్ కి ఒక యారే తీసుకున్నా. ఆ ఇమేజెస్ లో ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క ఇమేజ్ నేమ్ అనమాట. ఇమేజెస్ ఫోల్డర్ లో ఎన్ని నేమ్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని ఒక యారేలో వాటి నేమ్స్ అనేది రాశాను. సో ఇనీషియల్ గా నేను ఇక్కడ index.html లో 4th ఇమేజ్ ఇచ్చాను కాబట్టి script.js లో ఒక పాయింటర్ అనేది పెడుతున్నా. లెట్ ఇమేజ్ ఇండెక్స్ అనే ఒక వేరియబుల్ ని తీసుకుంటున్నా. దీంట్లో ఇనీషియల్ గా మనం 4th ఇమేజ్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 4 అనేది ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లెఫ్ట్ యారోకి క్లిక్ ఈవెంట్ యాడ్ చేయాలి, రైట్ యారోకి క్లిక్ ఈవెంట్ అనేది యాడ్ చేయాలి. సో లెఫ్ట్ యారో మీద క్లిక్ చేసినప్పుడేమో ఇమేజ్ ఇండెక్స్ వాల్యూని ఒకటి ఇంక్రీజ్ చేసి ఆ ఇండెక్స్ దగ్గర ఏమి ఇమేజ్ అయితే ఉందో దాన్ని మనం ఇమేజ్ ఎస్ఆర్సీలో చేంజ్ చేయాలి. సో ఇమేజ్ ఎస్ఆర్సీని చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఆ ఎలిమెంట్ అయితే తీసుకురావాలి కదా. ఆ ఎలిమెంట్ కి ఐడి, ఇమేజ్ కి ఐడి నేను IMG అని ఇచ్చాను కదా. సో దాన్ని తీసుకొద్దాం. సో ఇక్కడ లెట్ IMG ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో దానికి ఐడి కూడా IMG అనే ఇచ్చాను. సో ఇప్పుడు మనం క్లిక్ ఈవెంట్స్ అనేది యాడ్ చేద్దాం. ఈ లెఫ్ట్ యారో డాట్ ఆన్ క్లిక్, ఈ లెఫ్ట్ యారోని క్లిక్ చేసినప్పుడు మనం ఒక ఈవెంట్ ని చేయాలి. ఆ ఈవెంట్ ని చేయడానికి నేను ఈ ఈవెంట్ లిజనర్ ని యాడ్ చేస్తున్నా. ఈ ఆన్ క్లిక్ అనేది ఈవెంట్ లిజనర్ అట్రిబ్యూట్ అనమాట. సో ఇది ఇలా క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలో ఇక్కడ నేను ఒక ఫంక్షన్ ఫామ్ లో రాయాలి. ఇక్కడ నేను అనానిమస్ ఫంక్షన్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లెఫ్ట్ యారో మీద క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని ఒకటి డిక్రీజ్ చేసి ఆ ఇండెక్స్ లో మనకి ఏ ఇమేజ్ నేమ్ అయితే ఉందో దాన్ని క్యాప్చర్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ లెఫ్ట్ అనే యారో మీద క్లిక్ చేసినప్పుడు ఆ ఇమేజ్ ఇండెక్స్ వాల్యూని ఒకటి డిక్రీజ్ చేయాలి. సో ఇమేజ్ ఇండెక్స్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న ఇక్కడ ఇమేజ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ ఇండెక్స్ -1 అన్న సేమ్ అనమాట. దీనికే షార్ట్ కట్ అనమాట పైది. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ ఇమేజ్ ఇండెక్స్ లో ఏ నేమ్ అయితే ఉందో దాన్ని ఈ ఎస్ఆర్సి అట్రిబ్యూట్ లో పెట్టాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ఇమేజ్ యొక్క అట్రిబ్యూట్ ని చేంజ్ చేయాలి. సో IMG డాట్ ఇక్కడ సెట్ అట్రిబ్యూట్ అనే ప్రాపర్టీ ద్వారా అనే మెథడ్ ద్వారా
ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ ని చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏం కావాలి అని అంటే ఆ ఇమేజ్ యొక్క లొకేషన్ పెట్టాలి. ఆ ఇమేజ్ యొక్క లొకేషన్ మనం ఎలా ఇవ్వాలి, ఈ ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ కి రిలేటెడ్ గా ఇవ్వాలి. ఫుల్ పాత్ అనేది ఇక్కడ ఇవ్వాలి, అంటే ఆ ఇమేజ్ కంప్లీట్ గా ఎక్కడ ఉందో మనం చెప్పాలి. ఈ ఫైల్ తో కంపేర్ చేస్తే ఈ ఫైల్ అనేది ఏ ఫోల్డర్ లో ఉందో ఆ ఫోల్డర్ లోనే ఇమేజెస్ అనే ఇంకొక ఫోల్డర్ ఉంది, దాంట్లో ఉన్నాయి కదా ఒక్కొక్క ఫైలు. సో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ నేను ఇమేజెస్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నా, దాని తర్వాత మటుకి ఒక వేరియబుల్ ఫామ్ లో మనం పెట్టాలి. ఎందుకనంటే ఇక్కడ మనకి ప్రతిసారి ఈ ఇండెక్స్ బేస్ చేసుకుని మనకి అక్కడ ఇమేజ్ నేమ్ అనేది మారుతుంది. అందుకే ఈ ఇమేజెస్ అనేది ఫోల్డర్ కామన్ స్లాష్. ఇప్పుడు ఇమేజ్ నేమ్ అనేది ఈ ఇమేజెస్ అనే ఇండెక్స్ లో, ఇమేజెస్ అనే ఫైల్లో ఇమేజ్ ఇండెక్స్ లొకేషన్ లో ఏదైతే ఉందో అది. సో ఇప్పుడు 4 ఉంది కాబట్టి 4th ఇండెక్స్ లో ఏదైతే ఉందో ఆ ఇమేజ్ నేమ్ వస్తుంది. తర్వాత ఇంక్రీజ్ అయ్యాక లేకపోతే డిక్రీజ్ అయ్యాక 3 వస్తుంది. సో 3 ఇండెక్స్ దగ్గర ఏదైతే ఇమేజ్ ఉందో అది. సో ఇలా వస్తుంది అనమాట. సో ఇది మనకి లెఫ్ట్ యారోని క్లిక్ చేసినప్పుడు. సేమ్ ఇదే రైట్ యారోని క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి, రైట్ యారోని క్లిక్ చేస్తేనేమో మనకి ఈ ఇమేజ్ ఇండెక్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అండ్ సేమ్ నార్మల్గా ఎస్ఆర్సి అట్రిబ్యూట్ ని చేంజ్ చేయాలి. సో ఇప్పుడు చూసినట్టయితే బేసిక్ అయిందనమాట. సో ఇక్కడ నేను లెఫ్ట్ రైట్ బటన్స్ ఏవైతే ఉన్నాయో దానికి కర్సర్ అనేది పాయింటర్ ఇస్తున్నా. సో ఇక్కడ నేను ఈ అట్రిబ్యూట్ నేమ్ అనేది రాంగ్ ఇచ్చాను, అందుకే వర్క్ అవ్వట్లే. ఇక్కడ ఎస్ఆర్సి అనేది అట్రిబ్యూట్ నేమ్ కదా, ఎస్సిఆర్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇలా ఒక్కొక్క ఇమేజ్ మూవ్ అవుతా వస్తుంది అనమాట. సో సో ఇక్కడ మనకి లాజిక్ అనేది మనం మొత్తం రాయలే, జస్ట్ ఇలా క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలో అది రాసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి లాస్ట్ ఇమేజ్కి వచ్చేస్తే ఆ యారేలో అప్పుడు మనం ఏం చేయాలి, రైట్ సైడ్ యారేలో లాస్ట్ ఇమేజ్కి వచ్చేసినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ బటన్ని డిస్ప్లే నన్ చేయాలి. ఇలా లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసుకుంటా వెళ్ళినప్పుడు ఇందులో ఫస్ట్ యారేలో ఫస్ట్ ఇమేజ్కి వచ్చినప్పుడు ఈ బటన్ అనేది నన్ చేయాలి. సో అందుకోసం ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇమేజ్ ఇండెక్స్ ని ఇంక్రీజ్ చేసిన తర్వాత ఒకవేళ ఆ ఇమేజ్ ఇండెక్స్ అనేది ఈ ఇమేజ్ ఇండెక్స్ వాల్యూ లెఫ్ట్ యారోని క్లిక్ చేసుకుంటా వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఇమేజ్ ఇండెక్స్ వాల్యూ 0 అవుతుందంటే అంటే ఈ ఇమేజ్ దగ్గర ఉన్నాం, ఈ ఇమేజ్ దగ్గర ఉన్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఇంకే ఇమేజెస్ ఉండవు కదా, అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే లెఫ్ట్ యారో అనే ఒక ఎలిమెంట్ ఉంది కదా దాని యొక్క స్టైల్ ని డిస్ప్లే నన్ చేయాలి. సో స్టైల్ డాట్ డిస్ప్లే నన్ పెట్టాలి. ఒకవేళ కాకపోతే ఎల్స్ బ్లాక్ లో లెఫ్ట్
లెఫ్ట్ యారో డాట్, ఇక్కడ స్టైల్ ఇది యాట్రిబ్యూట్ నేమ్, సిఎస్ఎస్ ప్రాపర్టీ నేమ్ స్టైల్ డాట్ డిస్ప్లే అని ఇస్తే సిఎస్ఎస్ లో మనం డిస్ప్లే ప్రాపర్టీని రన్ చేస్తున్నట్టు. ఒకవేళ కాకపోతే అప్పుడు డిస్ప్లే బ్లాక్ అని ఇస్తున్నాం. ఇది ఎప్పుడు లెఫ్ట్ యారోని క్లిక్ చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే మనం ఆ యారేలో ఫస్ట్ ఇమేజ్కి వచ్చేస్తామో అప్పుడు దాని ఇండెక్స్ వాల్యూ 0 అవుతుంది కదా, అప్పుడు మనం ఇంకా లెఫ్ట్లో ఇమేజెస్ ఉండవు కాబట్టి దీన్ని డిస్ప్లే రన్ చేయాలి. కాకపోతే డిస్ప్లే ఒకవేళ అది కాకపోతే డిస్ప్లే బ్లాక్ చేయాలి. ఇది లెఫ్ట్ ఇమేజ్ క్లిక్ చేసినప్పుడు. ఇప్పుడు మనం రైట్ ఇమేజ్ని క్లిక్ చేసినప్పుడు లాస్ట్ ఇమేజ్ అంటే ఏంటి, ఇది కదా, దీని యొక్క ఇండెక్స్ ఏమవుతుంది, ఈ యారే యొక్క లెంత్ -1 అవుతుంది. సో అందుకే ఇప్పుడు ఇమేజ్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు దీని యొక్క ఇండెక్స్ అనేది ఇమేజెస్ డాట్ లెంత్ -1 అయితే అప్పుడు మనం ఏం చేయాలి, రైట్ యారో యొక్క డిస్ప్లే రన్ చేయాలి స్టైల్లో. ఒకవేళ కాకపోతే ఆ రైట్ యారోని మనం చూపించాలి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఈ లెఫ్ట్ యారో అనేది డిసప్పేర్ అయింది, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంక ఇమేజెస్ లేవు కాబట్టి. సో ఇప్పుడు మనకి ఒక్కసారి లెఫ్ట్ సైడ్కి వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ యారో అనేది మిస్ అయిపోయింది. మళ్ళీ మనం ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తామో అప్పుడు మనకు మళ్ళీ లెఫ్ట్ యారో అనేది కావాలి. అంటే ఏంటి, మనం రైట్ యారో క్లిక్ చేసిన ప్రతిసారి కూడా మనం చెక్ చేసుకోవాలి ఇమేజ్ ఇండెక్స్ అనేది ఎక్కడ ఉందో. సో ఒకవేళ మనం నార్మల్గా ఇలా లెఫ్ట్ సైడ్కి క్లిక్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఒక టైంకి ఇక్కడ లెఫ్ట్ యారో అనేది మిస్ అయిపోయింది. మళ్ళీ మనం ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తామో అప్పుడు మనకు మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ యారో అనేది కావాలి. సో అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే, ఆ ఇమేజ్ని రైట్ క్లిక్ చేసినప్పుడు రైట్ క్లిక్ చేసుకుంటా వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ టైం వచ్చేటప్పటికి ఇంకా రైట్ ఇమేజ్ అనేది మనకి కనిపించట్లేదు, కానీ అదే రైట్ యారో అనేది కనిపించట్లేదు, ఇక్కడ లెఫ్ట్ యారో అనేది కనిపించట్లేదు. కానీ ఎప్పుడైతే మళ్ళీ రైట్ క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ యారో అనేది కనిపించాలి. అంటే మనం ఏం చేయాలి అని అంటే, రైట్ యారో క్లిక్ చేసినప్పుడు కూడా మనం ఇమేజ్ యొక్క ఇండెక్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే ఇమేజ్ యొక్క ఇండెక్స్ అనేది >1 ఉంటుందో అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఆ లెఫ్ట్ ఇమేజ్ ఇండెక్స్ అనేది >1 ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఆ ఇమేజ్ని చూపిస్తుంతో పాటు లెఫ్ట్ యారోని కూడా చూపించాలి. సో అందుకు ఇక్కడ మళ్ళీ డిస్ప్లే బ్లాక్ అనేది ఆ ప్రాపర్టీ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎప్పుడు రైట్ యారోని కంటిన్యూస్గా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాక, సో రైట్ యారోని కంటిన్యూస్గా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాక ఒకసారి మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఇక్కడ రైట్ యారో అనేది కనిపించట్లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని లెఫ్ట్ యారోలో కాపీ చేయాలన్నమాట. లెఫ్ట్ యారోలో క్లిక్ చేసినప్పుడు ప్రతిసారి ఆ ఇమేజ్ ఇండెక్స్ వాల్యూ అనేది ఒకవేళ లెస్ దాన్ ఈ ఇమేజెస్ యొక్క లెంత్ -1 అయితే అప్పుడు మళ్ళీ మనకి ఏం కావాలి, ఆ యారో అనేది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇది లాస్ట్ కాబట్టి రాలే. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తామో సో ఇక్కడ ఇది రైట్ యారో. సో
ఇక్కడ ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి ఒక పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ రైట్ యారో ఇంక మిస్ అయింది, ఎందుకంటే మనం ఆ ఇండెక్స్ లాస్ట్కి వచ్చేసాం. సో మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ మనకి ఈ రైట్ ఐకాన్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ స్టైల్స్లో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ని మారుస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. సో ఇది బేసిక్గా స్లైడింగ్ అనమాట. సో ఇప్పుడు మనం దీనికి ఒకవేళ మీకు ఎవరికైనా యానిమేషన్ కావాలి అని అంటే ఆ యానిమేషన్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ అనే ట్యాగ్ ఏదైతే ఉందో దానికి యానిమేషన్ని యాడ్ చేద్దాం. సో ఇక్కడ మనం ఇమేజ్ ట్యాగ్ని ఇక్కడ సెలెక్ట్ చేసాం కదా, ఈ ఇమేజ్ ట్యాగ్లో ఒక యానిమేషన్ ఇస్తున్నాం. ఈ యానిమేషన్ నేమ్ ఏంటంటే స్లైడ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ అనేది ఇవ్వచ్చు. సో ఈ యానిమేషన్ నేమ్ స్లైడ్ అని ఇచ్చాను అండ్ యానిమేషన్ డ్యూరేషన్ వచ్చి 1 సెకండ్ అని ఇస్తున్నాను అండ్ యానిమేషన్ ఫంక్షన్ వచ్చి ఈజీ అని ఇస్తున్నా. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగాలి. సో ఈ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగాలి, కాకపోతే నేను యొక్క ప్లే స్టేట్ అనేది ఇక్కడ పాస్డ్ అని ఇస్తున్నా. ఇది మనకి ఎప్పుడు జరగాలి, యానిమేషన్ ఆ యారో ఐకాన్స్ మీద క్లిక్ చేసినప్పుడు జరగాలి. సో అందుకే ఇనీషియల్ గా పాస్ అని ఇస్తున్నా. మనం జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి దాన్ని ప్లే చేయొచ్చు. సో ఇప్పుడు @ కీ ఫ్రేమ్స్ ని యూజ్ చేసి ఆ స్లైడ్ అనే యానిమేషన్ నేమ్ ఉంది కదా, దానికి మనం ఏం జరగాలో రాయాలి. సో ఇప్పుడు నేను అది ఇనీషియల్ గా ఏ పొజిషన్ లో అయితేనే ఆ పొజిషన్ లో ఉంటుంది. అక్కడి నుంచి మనకి ఒక కొంచెం లెఫ్ట్ కానీ రైట్ కానీ మనకి మూవ్ అయ్యేలాగా యానిమేషన్ చేయొచ్చు. సో డైరెక్ట్ గా ఇక్కడ నేను 2 అని ఇస్తున్నా. ఈ 2 అని ఇస్తున్నట్టే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఆ యానిమేషన్ అయ్యే డ్యూరేషన్ ఇనీషియల్ గా అది ఎక్కడి నుంచి అయితే ఉందో, అదే దాని పొజిషన్ ఎలా అయితే ఉందో, దాని స్టైల్స్ ఎలా అయితే ఉన్నాయో దాని నుంచి ఆ డ్యూరేషన్ లో ఇలా మారాలి. సో ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి ట్రాన్స్లేట్ ఎక్స్ ఆఫ్ అని చెప్పి జస్ట్ 20 పిక్సెల్స్ ఇస్తున్నా. ఒకవేళ మనం ఇక్కడ యానిమేషన్ ప్లే స్టేట్ అనేది పాస్ కాకుండా తీసేసినట్టయితే ఈ పాస్ అనేది ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ ఇమేజ్ అనేది అలా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఆ యారోస్ మీద క్లిక్ చేసినప్పుడే మనకి ఇలా జరగాలి, కాబట్టి ఇనీషియల్గా ఇక్కడ నేను పాస్ ఇట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి దాన్ని మారుద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఇమేజ్ యొక్క ఎస్ఆర్సి అట్రిబ్యూట్ ని సెట్ చేయక ముందు ఆ యానిమేషన్ అనేది చేయాలి. సో ఇప్పుడు నేను ఆ ఇమేజ్ కి యానిమేషన్ స్టైల్ ని ఇక్కడ ప్లే చేస్తున్నాను. సో ఈ ఇమేజ్ ట్యాగ్ డాట్ స్టైల్ డాట్ ఇక్కడ యానిమేషన్ ప్లే స్టేట్ అనేది ఒక అట్రిబ్యూట్ అన్నమాట, సిఎస్ఎస్ ప్రాపర్టీ. సో ఈ యానిమేషన్ ప్లే స్టేట్ ఇక్కడ రన్నింగ్ పెడుతున్నాం. సో ఇలా మనకి యానిమేషన్ అనేది ఇన్ఫైనైట్ గా జరుగుతుందా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్ తీసుకుని జస్ట్ ఆ యానిమేషన్ జస్ట్ 1 సెకండ్ అయ్యేలాగా రాద్దాం. 1 సెకండ్ అయిన తర్వాత ఏం చేద్దాం, ఆ యానిమేషన్ ని పాస్ చేద్దాం. సో ఇప్పుడు సెట్ టైమ్ అవుట్ లో ఒక యారో ఫంక్షన్ తీసుకుంటున్నాం. ఈ యారో ఫంక్షన్ లో నేను ఏం చేస్తున్నాను అంటే 1 సెకండ్ అయిన తర్వాత ఆ యానిమేషన్ అయిన తర్వాత ఈ ఇమేజ్ ఎస్ఆర్సి అట్రిబ్యూట్ అనేది చేంజ్ అవ్వాలి అండ్ దాంతో పాటు ఈ యానిమేషన్ ప్లే స్టేట్ అనేది పాస్డ్ అవ్వాలి. సో సేమ్
ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేస్తున్నా. అంతకుముందు రన్నింగ్లో ఉంటుంది. ఈ సెట్ టైం అవుట్ ఫంక్షన్లో మనం ఎంత డ్యూరేషన్ ఇస్తే అంత డ్యూరేషన్ తర్వాత ఈ ఫంక్షన్ అనేది జరుగుతుంది. ఈ యారో ఫంక్షన్లో మనం ఏం రాసాము, ఆ యానిమేషన్ ప్లే స్టేట్ అనేది మనకి 1 సెకండ్ అయిన తర్వాత పాస్ అయిపోవాలి. ఇమేజ్ ఎస్ఆర్సి అట్రిబ్యూట్ అనేది చేంజ్ అవ్వాలి అని రాసాం. ఇక్కడ మనం ఇక్కడ లెఫ్ట్ యారోకి రాసాం. సేమ్ ఇదే రైట్ యారో కూడా రాయాలి అన్నమాట. సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ కాపీ చేస్తున్నాం. చుట్టూ మనం ఇది బటన్ మీద క్లిక్ చేసినప్పుడే మనకి ఆ యానిమేషన్ అనేది జరుగుతుంది అనమాట, ఇలా రాయడం ద్వారా. సో ఇక్కడ మనకి లాస్ట్కి వచ్చేసాక ఈ యారో మిస్ అయిపోయింది. మళ్ళీ ఈ లెఫ్ట్ బటన్ క్లిక్ చేసాక ఈ మళ్ళీ రైట్ యారో అనేది వచ్చేసింది. ఎందుకంటే రైట్ సైడ్ ఇంకొక ఇమేజ్ ఉంది కాబట్టి. రైట్ సైడ్ ఇంక ఇమేజెస్ లేకపోతే ఆ ఐకాన్ అనేది ఉండదు. సో ఇది ఇమేజ్ స్లైడర్ని ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.